వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఇస్లామిక్ మత సమ్మేళనం నిర్వహించేందుకు నిషేధిత తబ్లిగీ జమాత్ అనే సంస్థకు 2.45 కోట్లు మంజూరు చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, వికారాబాద్ కలెక్టర్, స్టేట్ వర్క్ బోర్డు సీఈఓ తబ్లిగీ జమాత్ లీడర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది హైకోర్టు. కాగా తబ్లిగీ జమాత్ కు నిధులు మంజూరు చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి 2023 డిసెంబర్ 13న జీవో 123ని జారీ చేశారు. దీన్ని సస్పెండ్ చేయాలని కోరుతూ గద్వాల్ జిల్లా భీంనగర్ కు చెందిన అఫ్సర్ పాషా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ నగేష్ భీమపాక విచారించారు. జనవరి 6, 7, 8 తేదీల్లో పరిగి మండలం జమాత్ నగరంలో ఇస్లామిక్ మత సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పిటిషన్లో తెలిపారు. నిధులు మంజూరును చేయాలని కోర్టును కోరారు. తబ్లిగీ జమాత్ అనే సంస్థను సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ సహా ఇతర దేశాలు నిషేధించాయని, భారత్లో మాత్రం నిషేధం లేదని పేర్కొన్నారు.